వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మాధు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 175 నియోజకవర్గాల్లో వారి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది కొన్ని సర్వేల ద్వారా బయటపడడం జరిగింది. అయితే సర్వేలలో ప్రముఖంగా చెప్పుకునేది చాణక్య సర్వేస్ గురించి. అయితే చాణక్య సర్వేస్ ఇక ధర్మవరం నియోజకవర్గం గురించి ఏమని ప్రచారం చేసిందో, ఏమని బయట పెట్టిందనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. ధర్మవరం ఈ నియోజకవర్గం అని చెప్పగానే ఎక్కువగా గుర్తొచ్చేది పట్టు వస్త్రాలు. అయితే ఇక ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సత్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే సత్యకుమార్ యాదవ్ కి మంత్రి పదవి దక్కడం కూడా విశేషమనే చెప్పొచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే. సత్యకుమార్ యాదవ్ అనే పేరు ఇంతకు ముందు ధర్మవరంలో ఎక్కడా కూడా తెలియదంట. అయితే అలాంటి వ్యక్తి ధర్మవరానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అయినా ఇక అంతకు మించి మంత్రి కూడా అయ్యారు. అదే ఆరోగ్య విద్యాశాఖ ఇక కుటుంబ ఆదాయ శాఖ మంత్రిగా అయితే వ్యవహరించడం జరుగుతుంది సత్యకుమార్ యాదవ్. అయితే స్టార్టింగ్ లో అంటే పదవిని అలంకరించిన స్టార్టింగ్ లోనే సత్యకుమార్ యాదవ్ పైన కొన్ని నెగటివిటీలు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఏమని? విద్యాశాఖలో కొన్ని అవకతవకలు జరిగాయి అని. కానీ అవన్నీ కూడా తప్పు అని తోసిపుచ్చేసి ఇప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు సత్యకుమార్ యాదవ్. ఇక పక్కాగా చెప్పాలంటే ఇక సత్యకుమార్ యాదవ్ వెంకయ్య నాయుడు శిష్యుడు అని కూడా ఒక ప్రచారంలో ఉంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇది మాత్రం బాగా ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రముఖంగా చెప్పుకుంటే సత్యకుమార్ యాదవ్ ఇంతకు ముందు కూడా అంటే ఒక బీజేపీ రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందాడే తప్ప ఏ రోజు కూడా ఇలా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తే కాదు. ఇంతకు ముందు గొప్పగా చెప్పుకోవడానికంటే అక్కడ వైసీపీ తరపున కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉండేవారు. ఇక తర్వాత టీడీపీ తరపున గోనుగుంట్ల సూర్యనారాయణ ఉండేవారు. అయితే అక్కడ కొన్ని గందరగోళాలు జరగడం వల్ల గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం నియోజకవర్గం నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఇక గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతరం టీడీపీ సీటు ఖచ్చితంగా ఇక ఇక్కడ పరిటాల రవి కుమారుడైనటువంటి పరిటాల శ్రీరామ్ కే ఈ యొక్క సీటు దక్కుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఎవరు ఊహించని రీతిలో మరీ ముఖ్యంగా ఆయన వెంకయ్య నాయుడు శిష్యుడు అన్న రికమెండేషన్ ద్వారా అయినా కావచ్చు, బీజేపీ తరపున ఇక ఎమ్మెల్యే పోటీ అంటే బీజేపీ తరపున ఆయన టికెట్ ఆశించి ఎమ్మెల్యే బరిలో దిగారు. ఇక అందరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి తిరుగులేదు అన్న రీతిలో కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అయితే ప్రతిరోజు ప్రజల మధ్యకు వెళ్లేవారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అయితే ఆయన ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు కూడా ఆయన గురించి కొన్ని నెగిటివిటీలు అక్కడ స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా గుసగుసలాడుకుంటున్నారు. ఏమని అంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేపట్టింది కొన్ని కబ్జాల రీత్యా, ఆయనకి ఏదైనా నచ్చితే వాటిని కబ్జాలు చేయడం ఇటువంటి వాటి కోసమే ఆయన ఆ కార్యక్రమం చేపట్టారని అక్కడ కొంతమంది ప్రజలైతే వాపోతుండడం జరిగింది. అయితే ఇక్కడ కేతిరెడ్డి వెంకటరెడ్డి మీద అసహనం వ్యక్తం చేసిన ప్రజలు ఎవరు ఊహించని రీతిలో అసలు నిజం చెప్పాలంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల కాకముందు అక్కడ అందరూ ఎవరు ఊహించలేదు ఇక బీజేపీ నిలబడుతుంది, బీజేపీ తరపున ఇక్కడ సత్యకుమార్ యాదవ్ నిలబడతారని కూడా ఎవ్వరూ ఊహించలేదు. ఎవరికి తెలియని వ్యక్తి ఇక ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వెలువడిందో అప్పటి నుంచి ప్రజల మధ్యలోకి వస్తూ అసలు ఎవరు ఊహించని రీతిలో ఎమ్మెల్యే అయ్యి సాధించి చూపించారు. అయితే ఇక్కడ వైసీపీ తరపున ఆల్రెడీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. టీడీపీ తరపున అందరూ ఊహించారు పరిటాల శ్రీరామ్ వస్తారని. ఇక జనసేన తరపున కూడా చిలకం మధుసూదన్ రెడ్డి అనేది ఒక పేరైతే ప్రచారంలో ఉంది. మరి వీళ్ళందరూ ఊహించని విధంగా ఇక్కడ టీడీపీ తరపున ఎవరు నిలబడలేదు, ఇక జనసేన తరపున కూడా ఎవరు నిలబడలేదు. ఇక కూటమిగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున అంటే బీజేపీకి మద్దతు ఇస్తూ సత్యకుమార్ యాదవ్ బీజేపీలో నిలబడ్డాడు. ఎందుకంటే బీజేపీని ఎప్పటి నుంచి నమ్ముకున్న వ్యక్తి, బీజేపీలో ఒక నాయకుడుగా కొనసాగుతున్న వ్యక్తి సత్యకుమార్ యాదవ్. అయితే ఆయన నియోజకవర్గానికి ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచి ప్రజల మధ్య తిరగడం లేదని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, కనీసం ముఖ్యంగా చెప్పాలంటే ధర్మవరంలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉండేదండి ఒకప్పుడు. అయితే ఆ కరువుని తీర్చిన వ్యక్తి ఎవరు అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని అక్కడ ప్రజల్లో చాలా ప్రచారమే ఉంది. మరి ఇక్కడ నీటి యొక్క ఎద్దడి ఉందా లేదా అని కూడా ఎప్పుడు ప్రజలని కనీసం అడిగిన తీరు కూడా లేదు సత్యకుమార్ యాదవ్ అని చెప్పేసి చాలా మంది కూడా వాపోతున్నారు. ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేల మీద అసహనం వ్యక్తం చేశారో అప్పటి నుంచి సత్యకుమార్ యాదవ్ ఎక్కువగా మీడియా సమక్షం ముందుకు వస్తున్నారు.
అప్పటి నుంచే ఇక అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీ మీద ఇక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం కూడా స్టార్ట్ చేశారు. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ అవలంబించారో అదే విధంగా ఒక యాప్ ని మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని గురించి కూడా ఫన్నీగా ఒక కామెంట్ చేశారు సత్యకుమార్ యాదవ్. ఇలా అప్పటి నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారో అప్పటి నుంచే ఈయన ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో తిరుగుతూ ఇక ఎక్కువగా ప్రజలతో బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అపోజిషన్ మీద కూడా ఎక్కువగా ధ్వజమెత్తుతున్నారు. అయితే రీసెంట్ గా ఒక 3 రోజుల పాదయాత్రను కూడా చేపట్టారు సత్యకుమార్ యాదవ్. మరి 3 రోజుల పాదయాత్ర సరిపోతుందా అంటే కాదని చెప్పాలి. అయితే ఏదేమైనా సరే ఇక రాను ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేకపోతే ప్రజల మద్దతు పెరిగిందో లేకపోతే ఆ 3 రోజులు ప్రజలతో తిరగడం వల్ల వారి యొక్క కష్ట నష్టాలు తెలిసాయో తెలియదు కానీ ఇక ఆయన తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. సో ఆయన తీరు పూర్తిగా మారిపోయే తర్వాత ఇక ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇక ఆయన మంత్రి పదవికి తగ్గట్టు ఆయన వర్క్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక నెగటివిటీలన్నీ ఆయన స్ప్రెడ్ అయినటువంటి కూడా తోసిపుచ్చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక సరైన రాజకీయ నాయకుడిగా ఒక సరైన నాయకుడిగా ఆ నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి ముందెళ్తున్నారని చెప్పొచ్చు. ఇక ధర్మవరం అనగానే పట్టు చీరలు గుర్తొస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక ధర్మవరాన్ని కూడా ఎంతో డెవలప్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇక ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం చూసుకుంటే వీరి యొక్క గ్రాఫ్ ఎలా ఉంది అంటే ఈయన మంచిగానే పరిపాలిస్తున్నారు అని 46%. అంటే అయితే ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ పరిపాలన అయితే ఈ విధంగా ఉంది. అయితే ఈయన పరిపాలన బాగుంది అని 46% మంది అంటే ఇక బాగా లేదని చెప్పేసి 36% మంది అంటున్నారు. ఇంకా వెయిట్ చేసి చూద్దాం అని చెప్పి 15% మంది అంటున్నారని చాణక్య సర్వే వెల్లడించడం అయితే జరిగింది. సో చూసారు కదా ఈ రోజు ధర్మవరం ఎమ్మెల్యే పనితీరు గురించి, ఆయన నియోజకవర్గం ఎలాంటి డెవలప్ చేశారో, ఆయన పనితీరు ఎలా ఉందనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే యొక్క గ్రాఫ్ గురించి మీరు తెలుసుకోవచ్చు.